హలో అండి. ఇప్పుడు మనం కొబ్బరి పాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ కొబ్బరి పాలని మనం ప్రిపేర్ చేసే ముందు అసలు ఈ కొబ్బరి పాలలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏందో చూద్దాం. ఏంటంటే ఈ కొబ్బరి పాలలో గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. ఈ గుడ్ కొలెస్ట్రాల్ హార్ట్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఈ కొబ్బరి పాలలో బ్రెయిన్ సెల్స్ ని యాక్టివేట్ చేసే గుణం అనేది ఉంటుంది. నరాలని కూడా యాక్టివేట్ చేసే గుణం అనేది ఈ కొబ్బరి పాలలో ఉంటుంది. అంతేకాకుండా కండరాల పుష్టికి, ఎముకల పుష్టికి కూడా ఈ కొబ్బరి పాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సరే అండి, ఇప్పుడు ఈ కొబ్బరి పాలని మన ఇండియాలో ఎక్కువగా ఏ రాష్ట్రం వాళ్ళు వాడతారో చెప్పండి? అదేనండి, కేరళ. అందుకే ఆ కేరళ వాళ్ళ జుట్టు చూసారా ఎంత పొడవుగా ఉంటుందో. అలాగే వాళ్ళు ఎడ్యుకేషన్ లో కానివ్వండి, నాలెడ్జ్ లో కానివ్వండి చాలా ముందంజలో ఉంటారన్నమాట. హలో అండి, మనం కొబ్బరి పాలని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఒక మంచి కొబ్బరికాయని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే చాలా లేతగా ఉంది ఈ కొబ్బరి చిప్ప. మీరు కూడా కొబ్బరి పాల కోసం అంటే కొంచెం ఫ్రెష్ కొబ్బరికాయ చూడగానే మనకి కొంచెం ఫ్రెష్ అనే ఫీలింగ్ వస్తుంది కదా, అలాంటి కొబ్బరికాయని అయితే తీసుకోవాలండి. ఆ కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరిని వేరు చేయడం అనేది కొంచెం కష్టమైన పని. అందుకే చిప్పలో ముందుగా నేనైతే 1, 2, 3 ఘాట్లు అయితే పెడుతున్నా అండి. ఈ కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరిని వేరు చేయడం అయితే నాకు కొంచెం కష్టమైన పని, కానీ మొత్తానికి ఎలాగో ట్రై చేస్తున్నాను. ఎక్కడ చేతులు కట్ అవుతాయో అని చెప్పి కొంచెం భయంగానే చేస్తున్నాను. ఎందుకంటే ఈ కత్తి చాలా కొత్త కత్తి. మొత్తానికైతే కొబ్బరి చిప్పలోంచి కొబ్బరిని అయితే వేరు చేశాను. వేరు చేసిన తర్వాత ఆ ముక్కలకి వెనక వైపు ఉన్న గోధుమ రంగులో ఉన్న చెక్కునైతే తీసుకున్నాను. అంటే మనకి చూడడానికి కొంచెం నీట్ గా అనిపిస్తుంది. పాలు కూడా మంచిగా టేస్ట్ గా వస్తాయి. వీడియోలో చూపించిన విధంగా ఇదిగోండి, వెనక చూడండి చెక్కునైతే చాలా నీట్ గా తీసేశాను. అసలు మనం కొబ్బరి పాలు ఎందుకు తాగాలో చెప్పండి? ఒక ముక్కలో చెప్పండి. ఈ కొబ్బరి పాలు మనం తాగడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏందో ఒకసారి చెప్పండి. తెలుసా, తెలీదా మీకు? ఇందాక వీడియోలో చెప్పాను కదా, కొబ్బరి పాలు తీసుకోవడం వలన మనకి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని. వాటి గురించి మనం మళ్ళీ క్లియర్ గా మాట్లాడుకుందాము. ఇప్పుడైతే ఆ కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరిని వేరు చేసిన తర్వాత ఇలాగా మనం నీళ్ళతో 2-3 సార్లు కడిగేసుకోవాలి. చూడండి ఎంత నీట్ గా తలతల మెరుస్తున్నాయి కదా కొబ్బరి ముక్కలు. ఈ కొబ్బరి ముక్కల్ని మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉండాలండి మనం. తర్వాత ఈ కొబ్బరి పాలు తీసుకోవడం వలన ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే మనకి జుట్టు పొడవుగా పెరుగుతుంది. తర్వాత కళ్ళు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఫేస్ కూడా చాలా చక్కగా, ఫేస్ కూడా చాలా స్మూత్ గా అందంగా కనిపిస్తుంది. స్కిన్ కూడా చాలా స్మూత్ గా కనిపిస్తుంది. మనకి పిల్లల్లో వచ్చేసి బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంటెలిజెంట్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే మన ఇండియాలో ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే కేరళ అని చెప్తాం కదా. ఎందుకంటే కేరళ వాళ్ళు కొబ్బరికాయతో వంటలు, స్వీట్స్, తర్వాత కొబ్బరి నూనెను వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే ప్రతిదీ వాళ్ళు కొబ్బరికాయతోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అందుకే వాళ్ళు చూడడానికి చాలా అందంగా ఉంటారు. ఇంటెలిజెన్స్ లో కూడా అంటే వాళ్ళ ఐక్యూ, ఇంటెలిజెన్స్ క్వోషియంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా వాళ్ళే ముందంజలో ఉంటారన్నమాట. గమనించారా మీరు అసలు ఈ విషయం? చూడండి ఎక్కువగా అబ్రాడ్ వెళ్ళే వాళ్ళలో కూడా కేరళ వాళ్ళు ఎక్కువగా ఉంటారండి. కారణం ఏంటంటే చూడండి, కొబ్బరికాయని వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో కొబ్బరి పాలు తీసుకోవడం వలన మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఐక్యూ లెవెల్స్ కూడా పిల్లల్లో చాలా చక్కగా వృద్ధి చెందుతాయి. సరే అండి, ఇంకా కొబ్బరి పాలు ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుందాము. ఈ కొబ్బరి పాలల్లో ప్రిపేర్ చేయడానికి మనం కొబ్బరి ముక్కలతో పాటు ఒక 1/2 లీటర్ వాటర్ అయితే కలుపుతున్నాను. ఎందుకంటే మనకి ఎక్కువ జ్యూస్ రావడం కోసం, త్వరగా ఈ కొబ్బరి ముక్కలు అయితే మెదగడం కోసం అయితే నేను ఈ వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేనైతే 1/2 లీటర్ యాడ్ చేస్తున్నాను వాటర్. సగం చిప్పకి 1/2 లీటర్ యాడ్ చేస్తున్నాను. మీకు కన్సిస్టెన్సీని బట్టి వాడుకోండి. మీకు చిక్కగా కావాలనుకుంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం పలుచగా కావాలి అనుకుంటే, ఒక 4-5 మెంబర్స్ తాగాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకోండి.
మిక్సీ జార్లో అయితే మెదగడానికి కొద్దిగా టైం పడుతుంది. 2-3 సార్లు మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. చూద్దాం ఆగండి, అయిందో లేదో. ఇంకా పూర్తిగా అయినట్టు లేదండి, చిన్న చిన్న ముక్కలు అయితే కనిపిస్తున్నాయి. మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే వేసుకుందాము. ఏం లేదండి, కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా టైం మనం స్పెండ్ చేస్తే చాలు. కొద్దిగా అంటే ఒక అరగంట టైం పడుతుంది. నేనైతే వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు చేసుకుంటే గట్టిగా ఒక పావు గంటలో అయితే రెడీ అయిపోతుంది మీకు ఈ కొబ్బరి పాలు. చూడండి, కొబ్బరి పాలు అయితే మొత్తానికి రెడీ అవ్వడానికి దగ్గర పడింది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. పోతే ఇందాక మనం ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దాంతోపాటు ఈ కొబ్బరి పాలు తీసుకోవడం వలన బోన్ స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్, తర్వాత నర్వ్ స్ట్రెంగ్త్ కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. బాడీ పెయిన్స్ కూడా తగ్గుతాయి మనకి ఈ పాలు తీసుకోవడం వలన. ఐ సైట్ అంటే మనకి కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. బోన్ స్ట్రెంగ్త్ కూడా అంటే ఎప్పుడైనా వీక్ బోన్స్ ఉన్నప్పుడు మనం ఇవి తీసుకోవడం వలన త్వరగా అవి మంచిగా విరిగిన బోన్స్ కూడా త్వరగా కట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అదే కాకుండా దీంట్లో బి కాంప్లెక్స్, వైటమిన్ సి, తర్వాత మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక బెనిఫిట్ కాదండి, కొబ్బరి పాలు తీసుకోవడం వలన మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా టైం దొరికినప్పుడు కనీసం వారానికి ఒక్కసారో లేదా 2 సార్లు అయితే ఈ కొబ్బరి పాలని తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే మనం మిగిలిన పాలు తీసుకోవాలి అంటే దాంట్లో ఈ మధ్య కల్తీ జరుగుతుంది అని బాగా స్ప్రెడ్ అవుతుంది కదా. ఇదైతే మనకి కంటామినేషన్ అయితే అవ్వకుండా చక్కగా ఒక కొబ్బరికాయ చీప్ అండ్ బెస్ట్ లో మనమే తెచ్చేసుకొని మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ స్ట్రైనర్ని అయితే నేను బయట తెచ్చుకున్నాను, జ్యూస్ కోసం అయితే వెతుక్కొని మరీ తెచ్చుకున్నాను. అదే ఇలా ఈరోజు కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. చిన్న స్ట్రైనర్ అంటే టీ వడపోసుకునే దాంట్లో కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా, ఎక్కువ సార్లు కట్టాల్సి ఉంటుంది. దీంతో అయితే ఎంత జ్యూస్ అయినా ఒకేసారి మనం స్ట్రెయిన్ చేసుకోవచ్చు. పాలు అయితే మనకి రెడీ అయిపోయాయి. కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం మంచిగా పాలు అయితే దిగుతాయి. రెడీ అయినట్టుందండి కొబ్బరి పాలు అయితే. చక్కగా కొబ్బరి పాలు తీసుకోవడం వలన మనకి జుట్టు కూడా చాలా పొడవుగా పెరుగుతుంది. గమనించారా మీరు ఈ విషయం కూడా? కేరళ వాళ్ళలో, అంటే నేను ఏదో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నానని కాదండి, జనరల్గా వాళ్ళు కొబ్బరి నూనెని, కొబ్బరికాయల్ని ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ఈ హెల్త్ బెనిఫిట్స్ అని వాళ్ళు ఎప్పటి నుంచో పొందుతున్నారు. దాని బెనిఫిట్స్ మనకి కూడా తెలియాలి కదా, అందుకే ఈ వీడియో అన్నమాట. కొబ్బరి పాలను అయితే మనం స్ట్రెయిన్ చేసేసుకున్నాము పూర్తిగా. యమ్మీ స్మెల్ అయితే వస్తుందండి. ఎప్పుడెప్పుడు తాగేద్దామా అని రెడీగా ఉన్నాను నేనైతే. మీరు కూడా కనీసం వారానికి ఒక్కసారో లేదా 2 సార్లు ఇలా అయితే తాగండి. తర్వాత పిల్లలకైతే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈ పాలని మనం రెడీ చేసి పెట్టేసి ఒక 10 నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తే ఒక స్పెషల్ టేస్ట్కి అయితే వాళ్ళు అలవాటు పడతారు, ఇష్టంగా తాగడానికి ఛాన్స్ ఉంటుందండి. రోజు ఒకే రకమైన ఫుడ్ టేస్ట్లు కాకుండా ఇది కూడా మనం స్పెషల్గా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా ఈ కొబ్బరి పాలు అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయాయి. ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయో. నాకైతే ఎందుకో ఎప్పుడెప్పుడు తాగేద్దామో అనిపిస్తుంది. 2-3 రోజుల నుంచి నాకు ఈ కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. అందుకే చివరికి ఈరోజు కుదిరింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో అందరూ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. యాలకుల పొడి, కొద్దిగా షుగర్, కొద్దిగా ఖర్జూరం పొడి కూడా మిక్స్ చేసుకొని తాగండి, ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా చాలా ఇలా ప్రిపేర్ చేసుకొని మీ హెల్త్ బెనిఫిట్స్ అయితే పొందండి.
ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.